హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మన మొబైల్లోనే వీడియోలు ఎడిట్ చేసి అదే వీడియోలని యూట్యూబ్లోకి అప్లోడ్ చేసి తక్కువ టైంలో తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బులు సంపాదించడం ఎలా అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు కొన్ని చూసుకున్నట్లయితే ఇక్కడ నేను కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ గేమ్ పెరేట్లీ అనే ఛానల్ ఉంది. దీంట్లో 68 వీడియోస్ ఉన్నాయి. 169K సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మీరు చూసుకుంటే దీనికి వ్యూస్ అనేది చాలా ఎక్కువ కావచ్చు. చాలా వ్యూస్ అనేది వైరల్గా అయిపోయాయి. ఎందుకంటే వీళ్ళు వేరే వేరే గేమ్ ప్లేయర్స్లోని వాళ్ళ వీడియోస్ అనేది కట్ చేసేసి కాంపిటీషన్ కానీ అలా చేసేసి వీళ్ళకు వ్యూస్ 150K 1 మంత్ టాప్ 10 ఫన్నీయెస్ట్ మూమెంట్స్ కొన్ని ఇంట్రెస్ట్ సీన్స్ అన్ని కట్ చేసేసి వేరే వేరే ప్రొఫెషనల్ కానీ వాళ్ళే కట్ చేసేసి దీనిలో అప్లోడ్ చేస్తారు. వీటికి వ్యూస్ అనేది ఎక్కువ వస్తుంది. చాలామంది చూస్తే పబ్జీలో ఫన్నీ మూమెంట్స్ కానీ అలాంటివన్నీ ఫన్నీ మూమెంట్స్ కానీ రేర్ మూమెంట్స్ కానీ వీళ్ళు క్యాప్చర్ చేసేసి వీళ్ళు అప్లోడ్ చేస్తారనమాట. ఇది ఒక బిజినెస్ అనమాట. అంటే మీరు ఇప్పుడు చాలా ఏంటంటే ఇదే గేమ్ ఛానల్లో చూసుకున్నట్టయితే మీరు మన ఇండియాలో సోల్ మోటల్ ఉన్న ఛానల్స్ అంటే కొన్ని అయిన పాపులర్ వాటిని వేరే వాళ్ళు తీసుకుంటారు. డైనమో వర్సెస్ స్క్వాడ్ మోటల్ M24 మినీ అని తీసుకుంటే ఆల్మోస్ట్ 1 మిలియన్ చూశారు 1 మంత్లో. అంటే దీనికి 1 మిలియన్కి ఎంత అమౌంట్ అనేది కొంచెం వస్తుంది. 1 మిలియన్కి 1000 కన్వర్షన్ చేస్తే 91K డాలర్స్ కాదు కానీ 90 అలా ఉంటుంది. 9,000 అంటే ఇన్కమ్ అనేది అలా ఆల్మోస్ట్ 1000 వ్యూస్కి $1 వస్తుంది. ఇక్కడ 1000 తీసుకుంటే $90 వచ్చాయంట. అంతే 91K డాలర్స్. ఇంత కొన్ని అమౌంట్ అనేది 1 మిలియన్కి చాలా ఎక్కువనే వస్తుంది. ఇలా చూసుకుంటే అంటే ఒరిజినల్ ఛానల్స్ ఉన్నాయి. ఇక్కడ కంటెంట్ అనేది పబ్జీ వాళ్ళది కంటెంట్, గ్రాఫిక్స్ కానీ అవి వాళ్ళ కాపీరైట్స్ వస్తాయి. కానీ వాళ్ళు ఏం చేస్తారంటే కాపీరైట్స్ ఇవ్వట్లేదు. కొన్ని గేమ్స్ సోనీ ప్లే స్టేషన్ ఉందనుకోండి వాళ్ళ యాడ్స్ వస్తాయి, మనకు రావు. WWE ఉందనుకోండి వాళ్ళ యాడ్స్ వస్తాయి. కాబట్టి ఇక్కడ వీళ్ళు పబ్జీ వాళ్ళు ఏంటంటే మన యాడ్స్ పెట్టుకోవచ్చు, వాళ్ళు ఏం కాపీరైట్స్ ఇవ్వరు. అంటే పబ్జీ కంటెంట్ అనేది యూజ్ చేసుకోవచ్చు. కాకపోతే ఈ ఛానల్ వాళ్ళు కూడా మీకు కాపీరైట్ అది ఇవ్వకూడదు. వాళ్ళు ఇస్తే మాత్రం ప్రాబ్లం అవుతుంది. అలా కాకుండా చూసేసుకొని ఇలా డైనమో కోర్టులో ఇలాంటి కాంపిటీషన్ వీడియోస్ చేసి కూడా ఛానల్ చాలా టాప్కి వెళ్ళొస్తే. ఎగ్జాంపుల్ చూసుకుంటే గేమ్ ప్లేయర్టీ అనేది ఇదొక ఛానల్. ఇంకా చూసుకున్నట్టయితే మీరు ఇంకో ఛానల్ ఉంటుంది వేరే సబ్జెక్ట్లో, వీడియో అడ్వైజ్ ఉంటుంది, మోటివేషన్ది. దీనికి చూసుకున్న సబ్స్క్రైబర్స్ 2 మిలియన్స్ ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే వేరే వేరే స్పీచెస్, మోటివేషన్ స్పీచ్ ఇస్తే వీళ్ళు వాళ్ళ ఓన్లీ వాయిస్ తీసుకొని బ్యాక్గ్రౌండ్లో ఇప్పుడు ఇది ఉంది, ఈయన ఒక రాబర్ట్ కియోసాకి అని చెప్పారు. ఈయన వీడియోలు అంటే ఇట్లా కట్ చేస్తారు. కట్ చేసినా కూడా వీళ్ళు ఏం చేస్తారంటే వేరే రా ఫుటేజ్కి వీళ్ళ వాయిస్ ఓవర్ అటాచ్ చేస్తారు. ఇక్కడ దండపాణి అని పెట్టారు. ఇప్పుడు ఈయన మాట్లాడింది వాయిస్ ఉంటుంది, కాకపోతే బ్యాక్గ్రౌండ్లో వేరే రా ఫుటేజ్ అనేది రాయల్టీ ఫ్రీ ఫుటేజ్ అనేది ఆటోమేటిక్గా మీ బయట ఉంటుంది, అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు. కొన్ని వీడియోస్ అనేది కట్ చేసి చేస్తారు. ఇది ఒకటి వీడియో అడ్వైజ్లో. ఇంకా సిస్టమ్ సౌండ్స్ ఏం రావు, వాయిస్ ఏమో అవుతుంది, ఇవేమో రా ఫుటేజ్ అనేది వెళ్ళిపోతుంది. ఇది ఒక స్ట్రాటజీ, వీడియో అడ్వైజ్, మోటివేషన్ టు స్టడీ. ఈ కేటగిరీలో ఇలాంటి ఛానల్స్ చాలానే ఉన్నాయి. ఎక్కువ అంటే ఇంకొక ఛానల్ ఉంటుంది, చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ ఈ లండన్ రియల్ అనే ఛానల్
ఇంటర్వ్యూస్ తీసుకుంటుంది మోటివేషన్ వల్లే. వీళ్ళకెళ్ళి కొన్ని వీడియోస్ కట్ చేసి దాంట్లో వేరే వాళ్ళు చేస్తారు అప్పుడు అట్లాంటివి. ఇది మోటివేషన్‌ది ఒకటి. మూవీ క్లిప్స్ ఉంటుంది. మూవీ క్లిప్స్‌లో అది కొంచెం కాపీరైట్స్ రిస్క్ అనేది ఉంటుంది. కానీ కాకపోతే కాపీరైట్స్ అది ప్రకారము కంటెంట్ అనేది ఏదో అంటే ఎడ్యుకేషన్ పర్పస్ కోసం కానీ వాళ్ళ కాపీరైట్‌లో ఒక లా ఉంటుంది. ఆ లా ప్రకారం మనం ఎక్కువసేపు ఒక 30 సెకండ్స్ కన్నా ఎక్కువ ఉంచకుండా కంప్లీషన్ లాగా చేసుకొని అలా కూడా మూవీ క్లిప్స్ ఛానల్స్ కూడా వాళ్ళు రన్ చేస్తారు. కొన్ని వైరల్ వీడియోస్ కంప్లీషన్ ఇలాంటి వీడియోలు చేసి కూడా మనం అది కూడా మొబైల్‌లో ఎడిట్ చేసేసి మొబైల్ యాప్స్‌లో ఇలాంటివి కంటెంట్ ఇప్పుడు మొబైల్ ఎడిటింగ్ యాప్స్ చూసుకుంటే ఇక్కడ ఫిల్మోరా గో ఉంది ఆండ్రాయిడ్ అప్లికేషన్. అది డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇది ఫీచర్స్ బాగున్నాయి. కాకపోతే మీకు లాస్ట్‌కి ఒక యాడ్ అనేది పైన లాస్ట్‌కి ఇట్లా ఫిల్మోరా గో అని వస్తుంది. అడోబ్ ప్రీమియర్ క్లిప్ అనేది అది పెయిడ్ వెర్షన్. పవర్ డైరెక్టర్, కైన్ మాస్టర్ ఫ్రీ వెర్షన్. ఇన్‌షాట్ అనే యాప్ ఉంటుంది. అది కూడా కైన్ మాస్టర్ వీడియో షో ఇలా చాలా యాప్స్ ఉంటాయి. అదే కాకుండా మీరు బయట షూట్ చేసే వీడియోలు కూడా ఎడిట్ చేసేసి మొబైల్లోనే ఎడిట్ చేసేసి అప్లోడ్ చేసుకొని చేయవచ్చు. ఒకటి గేమింగ్, ఒకటేమో ఇలా మోటివేషన్‌లో వేరే వాళ్ళ రా ఫుటేజ్ కట్ చేసి కంప్లీషన్ చేయడం కానీ, ఇంకోటేమో మూవీ క్లిప్స్. మూవీ క్లిప్స్‌లో చాలా రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇది కాపీరైట్ అనేది వాళ్ళు ఇస్తారా ఇవ్వరా అనేది చెప్పలేం. ఇప్పుడు మనం 3-4 సెకండ్స్ యూజ్ చేసుకుంటే 30 సెకండ్స్ కన్నా ఎక్కువ యూజ్ చేసుకున్నా కూడా కొందరు కాపీరైట్స్ ఇస్తారు. తక్కువ యూజ్ చేసినా కూడా అది వాళ్ళ డిపెండ్ అయి ఉంటుంది. అప్పుడు మనం కాపీరైట్ హ్యాండ్లింగ్ చేయగలగాలి. ఇప్పుడు కాపీరైట్స్ ఇష్యూ అనేది చాలా తగ్గిపోయినాయి. అప్పట్లో సీరియస్‌గా ఉండేది. 1, 2, 3 అనగానే క్లోజ్ అయిపోయేది. కాకపోతే ఇప్పుడు సాల్వ్ అనేది ఈజీ అయిపోయింది.